వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. అక్రమ సంబంధంకు భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన కేసులో నెల్లూరు జిల్లా గూడూరు కోర్టు ఇద్దరు ముద్దాయిలకు జీవిత ఖైదు 50,000 రూపాయల జరిమానా విధిస్తూ సంచలన తీర్పును వెల్లడించింది. అక్రమ సంబంధంకు అడ్డుగా ఉన్నాడని అడ్డు తొలగించుకోవాలని కలతూరు రూపేషాను అతని భార్య మానస, ప్రియుడు రవివర్మ ఇద్దరు కలిసి ఇనుపరాడ్డుతో అత్యంత దారుణంగా హత్య చేశారు. 2021లో 1 టౌన్ పరిధిలోని నరసయ్యగుంట ప్రాంతంలో జరిగిన హత్య కేసులో తాజాగా కోర్టు ఇద్దరు ముద్దాయిలకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది. ముద్దాయిలకు శిక్ష విధిస్తూ 7వ అదనపు జిల్లా జడ్జి వెంకట నాగపవన్ తీర్పునిచ్చారు. కేసుకు సంబంధించిన వివరాలను ఏపీపీ వసంతకుమార్ మీడియాకు వెల్లడించారు. రాసుకుంటా ఉంటే తర్వాత ముంబై కేసు పెట్టాను. నాకే చంపేసి నా కాడే వచ్చి పడుకుంది 10th గ్రేట. ఏం గెలవనట్టుగా వాడు ఎడ పనికి పోయినట్టుగా వాళ్ళే సృష్టించింది. మళ్ళీ తీసుకోమని కదా వదిలిందా ఇంటికి ఎవరు తగులుకు వస్తారని బయట ఆమె చుమ్ముకుంటుంది. నేను కొంచెం పర్వాలే బాగానే ఉండేది. వాళ్ళ అమ్మ చనిపోయిన సంవత్సరానికి వీళ్ళు చంపేసింది. వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన రెండు 2021లో గూడూరు టౌన్ పట్టణ పరిధిలో ఉన్నటువంటి 1 టౌన్ పరిధిలో ఉన్నటువంటి నరసయ్యగుంట వద్ద హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు గౌరవ న్యాయస్థానం 7వ అదనపు జిల్లా జడ్జి గారైనటువంటి వెంకట నాగపవన్ గారు ఈరోజు తీర్పు చెప్పినారు. దానిలో గూడూరులో జరిగిన వ్యక్తి దారుణ హత్యకు అతడు రూపేష్, ఆయన భార్య, ఆయన ప్రియుడు కలిసి రవివర్మ, ఎంట్రపాటి రవివర్మ కలిసి అతన్ని దారుణంగా తల మీద కొట్టి చంపి హత్య చేశారు. కాబట్టి ఈరోజు ప్రాసిక్యూషన్ వాళ్ళు, పోలీసు వాళ్ళు సాక్షుల్ని ప్రవేశపెట్టి దర్యాప్తు పూర్తి చేసి ఆ రోజు ఉన్నటువంటి దశరథరామారావు గారు కానీ, అలాగే కోర్టు మానిటరింగ్ సిస్టమ్ లైజన్ ఆఫీసర్ మల్లికార్జునరావు కానీ, సుబ్రహ్మణ్యం కానీ, వి వెంకటరమణయ్య కానీ వీళ్ళందరూ సాక్షుల్ని త్వరితగతిన ప్రవేశపెట్టి జిల్లా జడ్జి గారు ఈ తీర్పుని వెలువరించారు. ఈ తీర్పుపై ప్రజలు కోర్టుల మీద నమ్మకం పెట్టుకుని కలిగజేసింది ఈ తీర్పు. మేము గూడూరులో నివసిస్తున్నాం. రూపేష్ నా రెండో కొడుకు. 5 ఏళ్ల క్రితం బాబుని అతి దారుణంగా హత్య చేయబడ్డాడు. అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. కానీ 7 సంవత్సరాలకే బాబుని ఇట్లా చేసేసింది. అతను ఆమె ఎవరినో ఉంచుకొని ఆమె కలిసి ఇద్దరు చంపేశారు సార్. 5 ఏళ్ల నుంచి కోర్టులో కేసు జరుగుతూ ఉండింది. ఈరోజు మాకు న్యాయం చేశారు కోర్టులో. జడ్జి గారికి నా వందనాలు సార్. అంతేనా? ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ.